ఫెంగాల్ తుఫాన్ కు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఫెంగాల్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫెంగాల్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో అది తీవ్ర అల్పపీడనంగా మారబోతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఇప్పుడు వాయుగుండంగా మారినటువంటి ఫెంగాల్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? రాబోయే 2 రోజుల పాటు వరకు కూడా ఈ ఫెంగాల్ తుఫాను ప్రభావం అనేది ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. ఇది బలహీనపడినప్పటికీ కూడా ఇది నెమ్మదిగా కదులుతూ ఉన్న నేపథ్యంలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర తమిళనాడుకి సైతం కూడా దీని ప్రభావం 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. అత్యధికంగా సూళ్లూరుపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ రాగల 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మికంగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అలాగే మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లరాదని ఇచ్చిన ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఉపసంహరించి పోర్ట్ వార్నింగ్స్ సైతం కూడా ఉపసంహరించుకుంది. ఇక ఈ 2 రోజుల పాటు చూసుకున్నట్లయితే కనుక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కొన్ని చోట్ల, అలాగే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే రాగల 6 గంటల్లోనే ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇది నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కనుక వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఫెంగాల్ తుఫాన్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది తీవ్ర వాయుగుండంగా లేదా వాయుగుండంగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రాథమికంగా భావించింది. ఇది చాలా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన నేపథ్యంలో ఇది తుఫానుగా ఏర్పడినట్లేనని భావించారు. అయితే వాతావరణ శాఖ అంచనాలను సైతం కూడా తల్లకిందులుగా చేస్తూ ఇది తుఫానుగా ఏర్పడింది. అలాగే తుఫానుగా ఏర్పడిన తర్వాత కూడా చాలా నెమ్మదిగా కదులుతూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దాదాపుగా 24 గంటల పాటు కురుస్తూనే ఉన్నాయి. అత్యధిక వర్షపాతం శాతం కూడా చాలా చోట్ల కూడా నమోదయ్యింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం కూడా అంతే నెమ్మదిగా కదులుతూ వెళ్తూ ఉంది కాబట్టి దీని ప్రభావం 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే జార్జ్, చెన్నై ఎలాంటి ఎఫెక్ట్ ఫేస్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు తిరుపతిలో కూడా భారీ వర్షం నమోదవుతుంది. మొత్తం ఆ కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేదా పునరావాసానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇప్పటికే ఈ తుఫాన్ ఎప్పుడైతే చెప్పారో ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దాదాపుగా 17 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదవుతుంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. లోతట్టు ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేయాలని ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేసింది. అయితే భారీ వర్షాలు అయితే నమోదైనప్పటికీ అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సైతం కూడా వాళ్ళంతా కూడా సహాయక చర్యలు తీసేందుకు సైతం కూడా సిద్ధపడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇది బలహీనపడింది కాబట్టి క్రమంగా తగ్గుముఖం వర్షాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. రాగల 2 రోజుల పాటు మాత్రమే ఇటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ఎట్లాగో రాగల 6 గంటల్లో కూడా ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ఇది నెమ్మదిగా కదులుతూ ఉంది కాబట్టి రాగల 24 గంటల పాటు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. రైట్ జార్జ్.